ప్రియమైన లివింగ్ బ్రెడ్ వీక్షకులకు ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. భారతదేశం మరియు ప్రస్తుతం ఇరాన్ అనబడే పర్షియా ప్రాంతాల్లో మిషనరీగా సేవలందించిన హెన్రీ మార్టిన్ గారి జీవిత చరిత్రను ఈ రోజు మీకు తెలియజేస్తాను. హెన్రీ మార్టిన్ 1781 ఫిబ్రవరి 18న ఇంగ్లాండ్లోని కార్న్వాల్లో జన్మించారు. అతని తండ్రి అయిన జాన్ మార్టిన్ గనులలో పనిచేసేవారు. పుట్టిన కొద్ది కాలానికే అతని తల్లిని కోల్పోయిన హెన్రీని అతని తండ్రి పెంచారు. తన యవ్వన ప్రాయంలో కోపస్తునిగా హింసాత్మక స్వభావాన్ని హెన్రీ కలిగి ఉన్నారు. కాగా ఒకసారి అతను కోపంతో అతని స్నేహితునిపైకి కత్తి విసిరి ఆ వ్యక్తిని చంపినంత ప్రయత్నం చేశాడు. అయితే అతని తండ్రి మరణం అతని వైఖరిని పూర్తిగా మార్చివేసి కేంబ్రిడ్జ్ లోని సెయింట్ జాన్ కళాశాలలో చదువుతున్న అతను గణిత శాస్త్రంలో పట్టభద్రులయ్యారు. చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ లో సువార్తగా పనిచేస్తున్న చార్లెస్ సిమియోన్ తో హెన్రీ కలిగి ఉన్న సహవాసం అతని విశ్వాసంలో ఎదుగుటకు తోడ్పడింది. డేవిడ్ బ్రైనార్డ్ మరియు విలియం కేరీ సాక్ష్యాలతో ప్రేరణ పొందిన హెన్రీ విద్యారంగంలో కీర్తి సాధించాలనే తన ఆశలను పక్కన పెట్టి క్రీస్తులో కలిగే నిరీక్షణను గురించిన సందేశాన్ని విదేశాలకు మోసుకు వెళ్లే రాయబారిగా మారారు. కావున ఈస్ట్ ఇండియా కంపెనీ కింద ప్రార్థనాలయ అధికారిగా పనిచేయడం అంగీకరించి 1806వ సంవత్సరంలో భారతదేశానికి వచ్చారు. మొదట సేరాంపూర్ చేరుకున్న అతను తర్వాత దానాపూర్ వెళ్లారు. అతి త్వరలోనే అతను స్థానిక భాషలైన హిందీ, ఉర్దూ, బెంగాలీ భాషను నేర్చుకుని సువార్త ప్రకటించడం ప్రారంభించారు. తోటి మిషనరీల ప్రోత్సాహంతో బైబిలు అనువాదాన్ని తన ప్రధాన కర్తవ్యంగా ఎంచుకున్నారు. భారతీయ ముస్లింలకు సువార్తను అందించుటకు ఏదైనా మంచి ప్రయత్నం చేయవలెనని తలంచిన అతను కొత్త నిబంధన మరియు ఆంగ్లికన్ ప్రార్థనా పుస్తకాన్ని ఉర్దూలోకి అనువదించారు. అంతేకాకుండా పిల్లలకు కూడా తన సేవలను అందించి వారి కొరకు పాఠశాలలను ఏర్పాటు చేశారు. అటు పిమ్మట ముస్లిం ప్రజలకు సువార్తను అందించుటకు మరింతగా సేవ చేయవాలని సంకల్పించిన అతను 1810వ సంవత్సరంలో అతను పర్షియాకు వెళ్లారు. తన ఆరోగ్య స్థితి మరింత దిగజారుతున్నప్పటికీ లెక్క చేయకుండా అతను కొత్త నిబంధనను పర్షియా మరియు అరబిక్ భాషలోకి అనువదించారు. తదుపరి అర్మేనియా వారి మధ్య సేవ చేయాలని వంచిన అతను 1812వ సంవత్సరంలో గుర్రంపై కాన్స్టాంటినోపుల్ కు బయలుదేరారు. అయితే 1300 మైళ్ళ ఆ దూర ప్రయాణం ముగియబోతుండగా అతను పూర్తిగా కృషించిపోవడంతో 31 సంవత్సరాల అతి చిన్న వయసులోనే అతను తుది శ్వాస విడిచారు. హెన్రీ మార్టిన్ ఒక ప్రార్థనా యోధుడు. అతను తన జీవితం అంతా లేఖనాలపైనే ఆధారపడి దేవుని వాక్యంలోనే తనకు విశ్రాంతిని, ఆదరణను వెతికారు. తాను నిర్వర్తించవలసిన పనుల పట్ల అతను కలిగి ఉన్న శ్రద్ధ మరియు దేవుని గురించిన కార్యముల పట్ల ఉన్న ఆసక్తి ఆ కాలపు అత్యంత గొప్ప మిషనరీలో ఒకరిగా అతనిని నిలిపాయి. అయితే ప్రియమైన వారలారా, మన యవ్వనంలో ప్రభు కొరకు మనం ఏం సాధించాము? ఒకవేళ యవ్వనస్తులుగా మీరు ఉన్నట్లయితే మీ యవ్వన కాలమంతా ప్రభు కొరకు మీరు అర్పించాలనే స్థితిలో ఉంటే ఇలా ప్రార్థించండి. ప్రభువా, నా పూర్ణ శక్తిని మరియు పూర్ణ బలమును మిమ్మల్ని సేవించుట కొరకే ఉపయోగించుటకు నాకు సహాయం దయచేయండి. ఆమేన్.